రాష్ట్ర విభజన అంశం ఫైనల్ స్టేజ్ కు చేరింది. జూన్ 2కు ముందే అన్ని పంపకాలు పూర్తి చేయనుంది సర్కార్. ఈ నెల 25 నుంచే ఇది అమల్లోకి వచ్చేలా ఏర్పాటు చేస్తోంది. రెండు రాష్ట్రాలకు కేటాయించిన భవనాలకు ఈ రోజు నుంచే అప్లికేషన్లు, ఇతర సామాగ్రిని తరలించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఉద్యోగుల కేటాయింపులను అప్పటి వరకు పూర్తి చేసి వారికి కేటాయించిన కార్యాలయాల్లో అపాయింట్ చేయాలని భావిస్తోంది. రెండు రాష్ట్రాల సచివాలయాలు, అసెంబ్లీ, మండలి, సీఎం, మినిస్టర్ క్వార్టర్స్ కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఆయా భవనాల రిపేర్లు మొదలయ్యాయి. ఈ నెల 24లోగా వాటిని రెడీ చేసి సాధారణ పరిపాలన, శాసనసభ వ్యవహారాల శాఖకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నెక్స్ట్ డే నుంచి ఆఫీసులకు బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. సెక్రటేరియట్ లో రెండు రాష్ట్రాల పేర్లతో బోర్డులను పెట్టనున్నారు. ఏ బ్లాక్ లో ఏ కార్యాలయాలున్నాయో వెల్లడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం సీఎం, సీఎస్ ఆఫీసులను తెలంగాణకు కేటాయించగా ఇక్కడి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన పత్రాలను హెచ్ బ్లాక్ లో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనానికి తరలిస్తారు. తెలంగాణకు కేటాయించిన ఏ, బి, సి, డి బ్లాకుల్లోని కార్యాలయాల్లో ఉన్న ఏపీ రికార్డులను దానికి కేటాయించిన బ్లాక్లకు తరలించనున్నారు. ఇప్పటి వరకు 8 బ్లాకుల్లో కార్యాలయాలుండగా విభజన కారణంగా 4 బ్లాకుల్లోనే అన్నింటినీ సర్దుబాటు చేస్తున్నారు. సర్కార్ నిర్ణయం ప్రకారం తెలంగాణకు కేటాయించిన ఏ బ్లాక్ లో హోం, కార్మిక, ఐటీ శాఖల కార్యదర్శులు, మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. బి బ్లాక్ లో మున్సిపల్, రహదారులు, భవనాలు, ఆరోగ్య, సాధారణ పరిపాలన ఆఫీసులుంటాయి. డి బ్లాక్ లో పరిశ్రమలు, వ్యవసాయం, ఆర్థిక, రెవెన్యూ శాఖలను ఏర్పాటు చేస్తారు. ఏపీకి హెచ్ బ్లాక్ లో సీఎం, సీఎస్ ఆఫీస్, కేబినెట్ మీటింగ్ హాల్ తో పాటు కొన్ని మంత్రుల, కార్యదర్శుల ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నారు. జే బ్లాక్ లో సాంఘిక సంక్షేమం, న్యాయ, విద్య, రహదారులు, భవనాలు, ఆర్థిక శాఖలుంటాయి. ఎల్ బ్లాక్ లో వ్యవసాయం, అటవీ శాఖ, పర్యాటక, మున్సిపల్ శాఖలు ఉండనున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి వరకు ఉద్యోగుల విభజన పూర్తి చేశారు. ఈలోగా ఏపీ, తెలంగాణ ఉద్యోగులకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. 25 నుంచి ఏ రాష్ట్రానికి కేటాయించిన కార్యాలయాల్లో ఆ రాష్ట్ర ఉద్యోగులు విధులు నిర్వహించేలా రిజిస్టర్లు ఏర్పాటు చేయనున్నారు.